హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన ద్రోణి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి నీట మునిగినటువంటి పలు ప్రాంతాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మధ్యాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా లంక ప్రాంతాల్లో ప్రదేశాలన్నీ నీట మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోతగా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా అల్పపీడన ద్రోణి అత్యధికంగా ఉండడంతో భారీ వర్షాలు నమోదవుతాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ మీదుగా విస్తరించినటువంటి అల్పపీడన కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జేహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, గట్కేసర్, ఆదిబట్ల ప్రాంతాలలో 20 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.